ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మర్చిపోయిన పాలకుల తీరును సాక్ష్యాలతో సహా నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. మేనిఫెస్టోను డస్ట్‌బిన్‌లో పడేసి హామీలను అటక మీదకు ఎక్కించిన చంద్రబాబు మోసాన్ని గట్టిగా ఎండగట్టారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వందలాదిగా రోడ్డు మీదకొచ్చారు. చంద్రబాబు పాలనలో అన్ని విధాలా దగాపడ్డ వారందరూ 2 ఏళ్ల పాలనంతా నయవంచనతో సాగిందని ఆగ్రహిస్తూ కదం తొక్కారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనంతా మోసపూరితంగా సాగిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వ పాలకులు మర్చిపోయారని విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కదం తొక్కిన అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ అధికారంలోకి రాగానే సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ పక్కన పడేశారని, బాబు పాలనలో రైతులు అన్ని విధాలుగా అధోగతి పాలయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు ఘాటుగా విమర్శించారు. మహిళలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని, యువత ఆశలను నిర్దాక్షిణ్యంగా చిదిమేశారని, దగాపడ్డ ప్రజలకు న్యాయం చెయ్యనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. అమలు పార్టీ పిలిపించి ప్రదర్శన కార్యకర్తలతో జరగడానికి, ప్రజల నుంచి వచ్చిన స్పందనతో జరగడానికి, వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్తో జరగడానికి ఉండే తేడా అది ఈరోజు బాగా కనిపించింది. ఇది కూడా ఎందుకు ఆలోచించాలంటే, గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ 2 ఏళ్ళు అయింది. జనరల్గా సహజంగా 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాతను కనపడాలి ఎన్నికలు. ఇప్పటి నుంచి ఇంకా 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. బట్ ఇప్పటికే విసిగిపోయారు. తొలి ఏడాది కాగానే అర్థమైంది, 2వ ఏడాదికి జనం విసిగిపోయారు. అది ఈరోజు నిరసన ప్రదర్శనలో రిఫ్లెక్ట్ అయింది. ఎన్నికల్లో మేనిఫెస్టోల హామీలతో పాటు ప్రజలను నమ్మించడానికి బాండ్లను ఇస్తూ డ్రామాలాడారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తీరును ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆయా బాండ్లను, మేనిఫెస్టోలను ప్రదర్శిస్తూ ప్రతి నియోజకవర్గంలో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. దాంతో నిరసన ర్యాలీలు సూపర్ సక్సెస్ అయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో దగాపడిన రైతులు, మహిళలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రమంతా కూడా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబు, నువ్వు 143 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీని కూడా నెరవేర్చలా. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఒక్కటి కూడా నెరవేర్చలా. ఆడవాళ్లకు 1500 రూపాయలు రాలా, నిరుద్యోగులకు 3000 రూపాయలు రాలా, రైతులకు 20,000 రూపాయలు రాలా, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నావు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నావు. ఇప్పటి వరకు 1 లక్ష ఉద్యోగాలు రాలా. నువ్వు చెప్పినటువంటి ఆ 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలకు పరిమితమే గాని ఎక్కడ ఆచరణలోకి, అందుబాటులోకి రాలా. గత 2 ఏళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే మోసాలు మొదలయ్యాయని, ప్రజలు ఆ విషయాన్ని ఇప్పటికే గమనించారని ర్యాలీల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచడమే అని, ఆయన రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేశారని, అందుకే వైఎస్ఆర్సీపీ నిరసనలు ఎప్పుడు జరిగినా సరే ప్రజలు పోటెత్తుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డు మీదకు రావడంతో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిరసనలను అడ్డుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. పోలీసుల సాయంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయాలని చూశారు. కూటమి పాలకులు పెట్టిన ఆంక్షలను దాటుకొని ఉత్సాహంతో ముందుకొచ్చిన ప్రజలు అన్ని నియోజకవర్గాల్లో జరిగిన నిరసనలను విజయవంతం చేశారని, దాంతో కూటమి పాలకుల్లో ఆందోళన మొదలైందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.